ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన విజువల్ వండర్ అవతార్ ఫైర్ యాస్ అనే సినిమా చూస్తే ఒక విజువల్ వండర్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా గతంలో మనము ఫస్ట్ పార్ట్ 1 చూస్తే కనుక అడవిలో తీశాడు. తర్వాత 2వ ఎపిసోడ్ చూస్తే అది కంప్లీట్గా వాటర్లో సముద్రంలో తీశాడు. 3వ పార్ట్ చూస్తే కనుక ఇప్పుడు ఫైర్ అంటే ఫైర్ ఒకటే కాకుండా ఇందులో అడవులు కనిపిస్తాయి, ఫైర్ కనిపిస్తుంది, వాటర్ కనిపిస్తుంది. ఇది ఒక విజువల్ వండర్గా చూడొచ్చు. కాకపోతే సినిమా ల్యాగ్ ఉంది, చాలా డ్యూరేషన్ ఎక్కువ ఉంది. ఒక కథలాగా కాకుండా ఒక విజువల్ వండర్గా చూడొచ్చు. కొత్తదనం పెద్దగా ఏమనిపించలేదు. మాంగోన్ అనే ఒక కొత్త తెగను పరిచయం చేశారు. మాంగోన్ అనే ఒక కొత్త తెగ చూపించే యాక్షన్ సీన్స్ అవే విజువల్గా బాగా బెటర్గా అనిపిస్తాయి. మానవ జాతి మీద ఒక తెగ గెలవడం ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయి. కాకపోతే ల్యాగ్ అనిపిస్తుంది, చాలా ల్యాగ్ అనిపిస్తుంది. అంత డ్యూరేషన్ ఉండాల్సింది కాదనిపిస్తుంది. కాకపోతే ఒక కథలాగా కాకుండా విజువల్ ఒక్కొక్క విజువల్ ఎలా ఉంది అనేది మనం చూసుకోవచ్చు. బెటర్. థ్యాంక్ యూ. ల్యాగ్ అంటే స్టోరీ అంతా అంటే కొంచెం ఎక్స్ట్రా హెల్ప్ చేస్తుంది. దట్ ఫైట్ మూమెంట్ వాస్ రియల్లీ గుడ్. బికాస్ ఆఫ్ దట్ ఇట్ వాస్ ల్యాగ్ అటెండింగ్, బట్ ఇట్ వాస్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. అందరికీ చూడాలి. 3D ఎక్స్పీరియన్స్ బాగుందా సార్? 3D ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా ఫాస్ట్ అయితే ఇట్స్ వెరీ గుడ్. సో మీకైతే 3 and 1లో ఏది నచ్చింది? 3 and 1, 2లో అవుతారు. ఇట్ ఈస్ జస్ట్ కంటిన్యూషన్ స్టోరీ. సో 3 స్టోరీస్ నాకు నచ్చింది. సో లాస్ట్ ఎండింగ్ బాగానే ఇచ్చారా? ఎండింగ్ అయితే బాగానే ఇచ్చారు. హ్యాపీ ఎండింగ్. 3D ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ ఏమైనా కొత్తగా ఉన్నాయా లేకపోతే ఎలా ఉంది? అంటే 2లో ఎలా ఉంది అంటే సేమ్ ఇన్ 3, బట్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ చాలా స్మూత్గా ఉంది. బోరింగ్ ఇప్పుడే చూసాను అవతార్ ఫైర్ అండ్ డాష్. ఓకే నెక్స్ట్ చెప్పాలా? రాజమౌళి గారితో వీడియో కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడడం మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అంశం. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈరోజు మొత్తం కూడా ప్రపంచ స్థాయి మొత్తం కూడా మన స్థాయి చూస్తుందంటే మనలో ప్రేక్షకులు ఎంత సపోర్ట్ చేస్తున్నారు, మీడియా కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఏలియన్స్ ఉన్నాయని ఒక మెసేజ్ అయితే వస్తుంది కదా, ఆ ఏలియన్స్ ఆధారంగా తీసుకొని జేమ్స్ కెమెరాన్ గారి చిత్రం కూడా నిర్మించారు. రాబోయే 2000 సంవత్సరాల తర్వాత కూడా మన భవిష్యత్తులో చెప్పుకుంటారు, ఓ జేమ్స్ కెమెరాన్ ఎందుకంటే గాలిలో ఎగిరే మోటార్లు వస్తున్నాయి. అవన్నీ కూడా మనం క్లుప్తంగా ఉన్నాయి. గాలిలో ఎగిరే మోటార్లు, ఇక సముద్ర జలాల్లో లోపల తాగినటువంటి టైటానిక్ సినిమా ఆయన తీసినప్పుడు కూడా లోపలికి వెళ్ళి పరిశీలించేటువంటి అవగాహన కూడా మనం చూసి ఉన్నాము.